ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుంచి ఈరోజు మనము 2025 అక్టోబర్ మొదటి పక్షమైనటువంటి 1వ తేదీ నుంచి 16 వరకు జరుగు పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈయన మీనరాశి, రాహు వచ్చేసి కుంభరాశి, బృహస్పతి వచ్చేసి ఈయన 18వ తేదీ వరకు కూడాను, అంటే ఈ పక్షంలో ఖచ్చితంగా మనకు గురువు మిథునంలోనే ఉన్నారు. కేతువు శుక్రులు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. రవి శుక్రులు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు. ఇక శుక్రుడు వచ్చేసి 9/10/2025 9వ తేదీన ఈయన కన్యారాశి వీడి కన్యారాశి వదిలి తులారాశి సంచారం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క 2వ తేదీ వచ్చేసి మనకు తులలోకి బుధుడు సంచరిస్తున్నాడు. అక్టోబర్ 2వ తేదీ ఈయన మనకు 2025న తులానాం బుధ ప్రవేశం. ఈ 2 గ్రహాలు మారుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్గా మిగతా గ్రహాలన్నీ అలాగే ఉంటున్నాయి ఈ పక్షంలో. నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి, కుంభలగ్నం వారికి తీసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, శతభిషం 4, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు కలిపి మనకు ఈ యొక్క కుంభరాశి కుంభలగ్నం కిందకి వస్తుంది. మీకు ఈ పక్షం రోజుల్లో జరిగే మార్పులు ఏంటి? మార్పులను తీసుకున్నట్లయితే మీకు శని భగవంతుని ద్వారా వచ్చే ప్రాబ్లము మాతృస్థానం దెబ్బతింటుంది. తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆవిడ పట్ల మీరు కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీ ఉద్యోగంలో మీకు గ్రోత్ అనేది కొంచెం ప్రశ్నార్థకంగా ఉంటుంది. దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీకు సప్తమంలో శుక్రుడు కేతువు ఉన్నాడు. మాతృమూర్తి తల్లిదండ్రి సపోర్ట్ చేస్తారు. దైవ బలం బాగుంటుంది. వాళ్ళు సపోర్ట్ చేస్తారు. లోపల మీ తల్లి కూలిపోయేది అది మీకు తెలియదు, సొసైటీకి అర్థం కాదు. కాబట్టి ఆవిడ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీరు చక్కగా పనులు చేసుకోండి. మీ జీవితం నిలబడ కోసం మీకున్నట్టు ఈ ఒక్క కుంభరాశి వాళ్ళకి పక్షం రోజుల్లో ఎప్పటికైనా సరే మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి బుధుడు వచ్చేసి మీకు దశమ క్షేత్రంలో ఉన్నాడు. కుజుడు మీకు షష్టాధిపతి, అలాగే భాగ్యాధిపతి. విష్ణు సహస్రనామాలు చదువుకున్నట్లయితే అలాగే ఇక్కడ కుజుడు ఉన్నాడు. ఈయన మీకు చతుర్థాధిపతి, లాభాధిపతి. ఏ గ్రహంతోనైనా ఫైరింగ్ స్టార్ట్ చేసేదే కుజుడు. బుధునితో ఉన్నాడు, పైపెచ్చు రెచ్చిపోతాడు. హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. తృతీయాధిపతి అలాగే దశమాధిపతి. ఈయన వచ్చి మీకు ఉండడం, ఈ హౌస్లో ఉండడం అనేది 9th భావంలో ఉండడం, స్కిన్ కేర్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. హార్మోన్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా కవర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మీకు వైరాగ్యంతో పాటు ఉద్రేకం పెరుగుతుంది. ఇవి 2 కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఈ పక్షంలో. నెక్స్ట్ కేతువు శుక్రుడు బాగానే ఉన్నారు, సప్తమంలో బాగానే ఉన్నారు. కాబట్టి కళలకు సంబంధించినటువంటి విషయాలలో ముందంజ పడుతుంది. అలాగే సినీ ఫీల్డ్ ఇండస్ట్రీ రంగంలో కాకుండా అలాగే జర్నలిజం రంగంలో ఉన్న వారికి, అలాగే ఛానల్స్ రంగంలో ఉండే వారికి, సినీ ఇండస్ట్రీ రంగం వారికి పర్టికులర్గా మంచి జరిగే అవకాశం ఉంది. ఇంకొక గొప్ప సూచకం ఏంటంటే అరాచకాలు చూపిస్తున్నారు. దైవదత్తమైన సినిమాలు కూడా ఈ మధ్య స్టార్ట్ అయినాయి. ఏమో మరి మంచి జరుగుతుందేమో మన ఫ్యూచర్లో మనం పిల్లలకి. ఇది కూడా మనకు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. స్వస్తి.